కాబట్టి ఈ విధంగా మనం చూస్తే ఈ మట్టి ముద్దలు కానీ లేదు బంగారం కానీ అనేకమైనటువంటి రూపాల్లోకి మారుతూ ఉంటాయి అన్నమాట. అనేక వికారాలను పొందుతూ ఉంటాయి, అనేక రూపాలను కలవిగా ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ విష్ణుమూర్తి నానా రూప పరిణామాలు విష్ణువునకు లేవు అన్నమాట. అంటే ఏమిటి? ఆయన ఏక రూపంలోనే ఉంటాడు. కానీ ఏకరూపం ఎల్లప్పుడూ కూడా ఒకే ఒక రూపం ఎవరికి ఉంటుందో అతడు ఏకరూపుడు. కాబట్టి అటువంటి ఏకరూపుడైనటువంటి మహావిష్ణువుకి నమస్కారం చెప్తారు. తర్వాత సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే చెప్పండి. కాబట్టి ఇక్కడ సదా అనేటువంటి పదం ఏది ఉన్నదో అది సదా రూపాయ, సదా అవికారాయ, సదా శుద్ధాయ అని ఈ యొక్క సదా అనేటువంటిది దీనికి కలుపుకోవాలన్నమాట. అంటే సదా వికార, ఎల్లప్పుడూ కూడా అవికారంతో ఉన్నటువంటి వాడు, సదా శుద్ధాయ, సదా నిత్యాయ. ఈ విధంగా ఈ సదా అనేటువంటి పదము వీటన్నిటికీ కూడా అన్వయిస్తుంది అన్నమాట. ఆ తర్వాత మనం ఎల్లప్పుడూ జయించగలిగిన శీలము గలవాడని చెప్పండి. కాబట్టి అటువంటి మహావిష్ణువునికి నమస్కారం. ఆ తరువాత ఇంకా నమో హిరణ్య గర్భాయ హరయే శంకరాయ చ వాసుదేవాయ తారాయ అని చెప్పండి. తార అంటే నక్షత్రం కాదండి. తారాయ అంటే తరింపజేసి మోక్షం ఇచ్చేటువంటి. తారణం అంటే ఏమిటంటే తరింపజేసే. మామూలుగా తారణం అంటే ఒడ్డునుకు చేర్చేది అని అర్థం. మనం ఒక సముద్రం దగ్గరికి వచ్చి నిలబడ్డాం, లేదు ఒక నది దగ్గరికి వచ్చి నిలబడ్డాం. ఈ నది ఈ వైపున ఉన్నాం మనం. మనం దాన్ని దాటాలి. దాటాలంటే మనకి ఏం కావాలి? ఒక సహాయం కావాలి. ఈ చిన్న ఓడను, చిన్న నావను, ఏదో ఒకటి కావాలి మనకి. అటువంటి వాడే విష్ణువు అని మనం చాలా సందర్భాల్లో మనం అందరూ కూడా చదివి ఉంటాం. అంటే ఆ నావ వంటి వాడు. దేనికి నావ మరి? సంసారం అనేటువంటి నదిని దాటించడానికి. అంత సులభం కాదు. ఈ నదిని దాటాలంటే ఇది ఒక మహాసముద్రం అనుకోండి. నదే కాదు, ఒక సముద్రం ఇది. దీన్ని దాటాలంటే దానికి కావాల్సినటువంటి పరికరాలు ఉండాలి మన దగ్గర. ఆ పరికరాలే విష్ణువు అయిన ఉండేటువంటి భక్తి మార్గం. అదొకటే, దాని వల్లనే మనం దాటగలుగుతాం. అంతేగాని మీరు వేరే విధంగా దీన్ని దాటలేరని చెప్పి ఎంతో మంది ఆళ్వార్లు కానివ్వండి, లేదు అన్నమయ్య కానివ్వండి, ఎవరు చెప్పినా కూడా చివరికి అదే ఒకటే మార్గము, భక్తి ఒకటే మార్గము. అది కూడా విష్ణుమూర్తిమైన భక్తితోనే మనం ఈ నావతో సంసారం అనేటువంటి సముద్రాన్ని ఆ యొక్క నావతోనే దాన్ని చెప్తున్నాం. ఆ విధంగా ఇక్కడ తారాయ అంటే తరింపజేసి మోక్షం ఇచ్చేటువంటి వాసుదేవును నా నమస్కారం. నమో హిరణ్య గర్భ అంటే హిరణ్య గర్భ రూపంలో స్థితికారుడై, హరయే అంటే హరి రూపంలో స్థితికారుడై, శంకర రూపంలో శంకరాయ అంటే శంకర రూపంలో లయకారుడై తరింపజేసి మోక్షం. ఇక్కడ తారాయ అంటే భక్తులను తనను ప్రేమించి కొలిచే వారిని తరింపజేసేటువంటి వాడు అని అర్థం. కాబట్టి ఆ విధముగా ఈ వాసుదేవునికి నమస్కారం, అటువంటి వాసుదేవునికి నా నమస్కారం అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏక అనేక స్వరూపాయ, ఇక్కడ ఒక తమాషా పదం ఉపయోగించబడింది. ఏక అనేక స్వరూపాయ స్థూల సూక్ష్మ ఆత్మనే నమ అవ్యక్త వ్యక్త భూతాయ లేదు రూపాయ విష్ణవే ముక్తి హేతవై. ఈ శ్లోకం చదివేటప్పుడు మనకి కించిత్ సందేహం రావచ్చు. ఒకవైపు ఏక, ఇంకోటి అనేక అని చెప్పండి. ఏకానేక అంటే ఏక అనేక. అనేకం అంటే తెలుసు మనకి, ఎన్నో అని అర్థం. ఏక అంటే ఒకటి అని అర్థం. ఏక అనేక స్వరూపాయ అది ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ ఒక తమాషా విషయం మనం జ్ఞప్తి చేసుకోదాం. అంటే ఎప్పుడో ఒకసారి నేను కూడా మీకు తెలిపినట్లుగా జ్ఞాపకము, సరే లేకుంటే కూడా మళ్ళా ఒకసారి జ్ఞాపకం చేసుకో. అంటే ఇటువంటిది ఏక అనేక అనేటువంటి పదాలు ఉపయోగించి ఒక తమాషా శ్లోకం అవుతుంది అనమాట. అది మనం అందరం రోజు స్తోత్రం చేసేది ఉంటుంది. మనం కాకపోయినా అందరం ఏదో సందర్భంలో చేసేది ఉంటుంది. అభిధాన పద్మార్కం అని చదువుతుంటాం. దాంట్లో కూడా ఇటువంటిదే వస్తుంది, ఒక తమాషా పదాలు వస్తాయి అనమాట. అగజానన పద్మార్కం. ఎందుకంటే ఈ శ్లోకం చదవంగానే అవే జ్ఞప్తికి వస్తుంది. అగజానన అంటే ఏక అనేక. ఏక అనేక అనేది విరుద్ధం కదండి. నా దగ్గర ఒకటే పెన్సిల్ ఉంది అంటాను మీరు.
అది వెంటనే చాలా పెన్సిళ్ళు ఉన్నాయంటాం. అంటే ఏకాకి అనేకాకి అక్కడ కుదరదు కదా. ఒకటి అంటున్నావు మళ్ళీ అనేకం అంటున్నావు, కాబట్టి ఎలా కుదురుతుంది? అదే విధంగా ఒక శ్లోకంలో ఈ ఈ యొక్క అంటే మన గణేశుడి స్తోత్రంలో, లంబోదరుడు స్తోత్రంలో అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మై. ఇక్కడ చూడండి పదాలు ఎలా ఉన్నాయో. అగజానన అన్నారు, మళ్ళీ గజాననం అంటున్నారు. అగజాననం అంటే ఏమిటి? గజముఖం కానటువంటిది. అక్కడేమో గజాననం అంటున్నారు, అంటే గజ ఆననం అంటే గజం యొక్క మొహం కలిగినటువంటి గజానం అహర్నిశం. అదేవిధంగా అనేక దంతం అన్నారు, అంటే చాలా పళ్ళు ఉండేటువంటి వాడు. దంతం అంటే అందరికీ తెలుసు కదా. అనేక దంతం అన్నారు, అంటే చాలా పండ్లు ఉండేటువంటి వాడు ఎవరు? గజాననుడు. వెంటనే ఏకదంతం అన్నారు అదే శ్లోకంలో. అంటే అదే శ్లోకం రెండో పాదంలో సగం సగం ఏమో ఏకదంతం ప్రథమంగా, రెండో సగంలో ప్రథమంలో అనేకదంతం, తర్వాత ఏకదంతం. ఇది ఎలా సార్ అంటే అది కవి యొక్క చమత్కారం అనమాట. కానీ ఇక్కడ కవి చమత్కారం కాదండి. ఇది ఏక అనేక అనేది ఈ శ్లోకంలో కవి చమత్కారం కాదు, ఉన్నది ఉన్నది చెప్పబడింది అనమాట. అక్కడ ఎలా సామ్యం అవుతుంది, సందర్భం అవుతుంది కాబట్టి, తమాషా శ్లోకం కాబట్టి ఒకసారి చెప్తున్నాను. ఆ ఇక్కడ చూడండి, ఒక్కొక్క అక్షరానికి కూడా ధాతువులు అంటారు సంస్కృతం. ఆ గ జ ఆనన పద్మ అర్కం. అలా మనం విడదీసుకున్నప్పుడు దాని యొక్క అసలు స్వరూపం బయటపడుతుంది అన్నమాట. ఆ గ ఆ అంటే ఏమిటి? లేదు అని అర్థం. సంస్కృతంలో లేదు అని. గా అంటే ఏమిటి? పోయేది అని అర్థం అండి, కదలిక ఉన్నటువంటిది అని అర్థం. గా అంటే గమిష్టి గచ్చతి, ఇది గా అంటే ధాతు అనమాట. ఈ గాని ఉపయోగించుకొని మనం ఎక్కడైనా లింక్ పెట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఆ గ అంటే పోనటువంటిది, ఆ అంటే నెగిటివ్ అని చెప్పుకున్నాం. ఆ గ జ అంటే ఏమిటి? జన్మించినటువంటిది. అందుకే మనకి జలజ అంటుంటాం. జలజ అంటే నీళ్ళలో పుట్టింది జలజ. వారిజం, వారిజం అంటే కూడా ఇక్కడ జ అంటే పుట్టింది కాబట్టి ఆ గ జ అంటే ఏమిటి? అగజం అంటే పర్వతంలో అర్థం, అంటే కథలు లేనటువంటిది. అగజ అంటే పర్వతంలో పుట్టినటువంటి. అగజ ఎవరు? పార్వతీదేవి. మా అందరికీ తెలుసు, హిమవంతుడి యొక్క కుమార్తె పార్వతీదేవి. అగజ ఆనన అంటే ఆ పార్వతీదేవి యొక్క ముఖము అనేటువంటి అగజ ఆనన. పద్మ అంటే పద్మము, అంటే ఆమె ముఖము, పార్వతీదేవి యొక్క ముఖము ఎటువంటిది? పద్మము వంటిది. సరే, ఆ పద్మానికి ఏమిటి? అగజానన పద్మ అర్కం అన్నారు. అర్కం అంటే సూర్యుడు, అందరికీ తెలుసు అర్కం అంటే సూర్యుడని. అంటే రామాయణం మొత్తం చదువుకున్నాం కాబట్టి మనందరికీ కాస్త కూస్త ఈ విషయాలన్నీ తెలుసు. కాబట్టి అగజానన పద్మ అర్కం అంటే దీనికి పూర్తి అర్థం ఏంటంటే, హిమవంతుడి యొక్క కుమార్తె అయినటువంటి పార్వతీదేవికి పద్మము, సూర్యుడు పద్మములకు ఎటువంటి వాడు అంటే సర్వ లోక విదితమైన విషయం ఏమిటి? సూర్యుడు కనబడగానే పద్మం వికసిస్తుంది అనమాట. ఆ విధంగా ఈ ముఖము, పద్మం వంటి ముఖం గల పార్వతీదేవి, ఆమె ముఖం కూడా సూర్యుడు అనేటువంటి ఈ యొక్క గణేశుని చూడగానే, వినాయకుడిని చూడగానే చాలా వికసిస్తుందంట. అది సర్వసాధారణం కదండి. తండ్రి కంటే కూడా తల్లికి తన పుత్రుల పైన, పుత్రుల వాత్సల్యం ఎక్కువ అనమాట. వాళ్ళని చూడంగానే, బడి నుంచి రాగానే చిన్న వయసులో చూడండి, బడి నుంచి పిల్లవాడు వస్తున్నాడంటేనే రోజు చూసే ముఖమే, అయినా కూడా ఆ స్కూల్ నుంచి వస్తున్నాడు అనగా మనలో ఎక్కడికి ఆనందం అనమాట. వాడి ముఖం చూడంగానే ఇంకా గేట్ దగ్గర నిలబడతాం. అంటే ఆ విధంగా పార్వతి యొక్క ముఖం అనేటువంటి పద్మానికి సూర్యుడి వంటి వాడు కాబట్టి, ఆ సూర్యుడు చూడంగానే ఏ విధంగా పద్మం వికసిస్తుందో, పార్వతీదేవి యొక్క ముఖం కూడా ఆ యొక్క విఘ్నేశ్వరుని ముఖం చూడంగానే అలా వికసిస్తుంది. అందుకని ఆ గ జ ఆనన పద్మ అర్కం అంతవరకు ఇప్పుడు అర్థమైంది. ఆ తర్వాత మామూలే గజాననం అహర్నిశం. అహర్నిశం అంటే రాత్రి ఎలా గజాననం అంటే అది మన అందరికి తెలిసినటువంటి గజముఖ ముఖం కలిగినటువంటి వాడు, గజముఖం కలిగినటువంటి వాడు. అగజాన పద్మార్కం గజానం అహర్నిశం. సరే, ఇప్పుడు కొంత క్లారిటీ వచ్చింది అనమాట. అంటే విరుద్ధమైనటువంటి పదాలు ఉపయోగించారు అయినా కూడా. ఆ తర్వాత అనేక దంతం అన్నారు. దంతాలంటే ఏమిటి? పలు వరుస. కానీ ఇక్కడ అనేక అంటే అనేకమే, రెండింటిలో అర్థమే మారదు. ఆ దంతం అనుకున్నా ఏదనుకున్నారు, కానీ అనేక దం తం. అమ్మంటే ఎవరిని? ఆ విఘ్నేశ్వరుడు. అనేక దం,
దమ్ అంటే ఇచ్చేటువంటి వాడు, దానం చేసేటువంటి వాడు అని అర్థం. ఇచ్చేటువంటి వాడు, దదాతి దమ్ అని, అది కూడా ఇక్కడ అనేక దమ్ తం అంటే అనేకమైనటువంటి కోరికలు. మీరు ఏ వరం కోరినా, ఏ వరం కోరుకున్నా కూడా ఆ వరం ఎవరికి? భక్తులకి, తను ఉపాసించే వాళ్ళకి ఇచ్చేటువంటి అనేక దంతం. ఆ విఘ్నేశ్వరుని ఏకదంతం. ఏకదంతం అంటే ఇక్కడ దంతం అనే దానికి అర్థం వేరే ఏమి లేదు, దంతమే. ఏకదంతుడు అని మనందరికీ తెలుసు. కాబట్టి ఆ విధంగా అనేక దంతం భక్తానాం, భక్తానాం అంటే భక్తులు, అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అటువంటి ఎందుకు చెప్పాలంటే మనం రోజు చదువుతుంటాం, కానీ మనలో చాలా మంది తెలియకపోతుంది అని అర్థం. ఎలా అది ఎలా అన్వయించుకోవాలి, అర్థం తెలుసు ఎలా అన్వయించుకోవాలని తెలిసి ఉండదు. అందుకని ఏదో సమయం వచ్చింది కదా అని కాస్త నాకు తెలిసిన విషయాన్ని మీతో చెప్పినాను. కాబట్టి ఈ విధంగా ఇక్కడ మరి విష్ణుమూర్తి గురించి కూడా ఏక అనేక స్వరూపాయ స్థూల సూక్ష్మ ఆత్మనే నమః అంటే రెండుగా చెప్పండి. ఒకటి ఏక, ఇంకోటి అనేక. ఏక అనేక స్వరూపాయ అంటే రెండు విధాలుగా కూడా విష్ణుమూర్తి ఉంటారన్నమాట. ఒకటి అవ్యక్త రూపంగా, సూక్ష్మంగా, ఏక రూపంగా భాసిల్లేటువంటి వాడు. అవ్యక్త రూపం అంటే ఏమిటి? మనకు కనబడకుండా ఉండేటువంటి రూపం. ఈ అవ్యక్త రూపంలో అంటే ఆత్మలో సూక్ష్మంగా అక్కడ మాత్రం ఏకరూపంగానే ఉంటారు. ఎవరి యొక్క ఆత్మ, ప్రతి ఒక్కరి ఆత్మలో కూడా ఆయన ఉండి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఆ విధంగా సూక్ష్మం అంటే ఏమిటి? కంటికి కనిపించనంతటి చిన్న రూపం అన్నమాట. అటువంటి రూపములు, అదేవిధంగా స్థూలములు అంటే పంచభూతాత్మక ప్రకృతి ద్వారా ఏర్పడేటువంటి, అంటే ఇవన్నీ కూడా మనకి ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ మొత్తము ప్రకృతిని కానీ, మొత్తము మన శరీరాన్ని కానీ అన్నిటినీ కూడా విష్ణుమూర్తి నడిపిస్తున్నాడు అనేటువంటి భావన ఉన్నవారికి ఈ యొక్క ఈ అర్థాలు బాగా మనసుకి ఎక్కుతాయి అన్నమాట. అటువంటి నమ్మకం లేనట్టు అది వేరే విషయము. వారికి ఇటువంటి అర్థాలు సరిగా ఉండవు, వెరైటీ ఎక్కదనమాట. కాబట్టి ఏక అనేక, కాబట్టి ఈ సూక్ష్మ రూపంలో ఏకరూపంగా భాసిల్లేవాడు వ్యక్త రూపుడై స్థూలంగా అనేక రూపుడై విరాజిల్లేటువంటి వాడను. స్థూల సూక్ష్మ ఆత్మనే నమః. కాబట్టి సూక్ష్మంగా ఉండేవాడు ఏ విషయంలో? ఆత్మ అంటే జీవుడు. ఇటువంటి వాటిని తన రూపాలుగా కలవాడను. కాగా ఇది పరస్పర విరుద్ధములు కదా అని మనం అనుకోవచ్చు, కానీ విరుద్ధములు కావన్నమాట. ఎట్లా అంటే అవ్యక్త వ్యక్త రూపుడు అవుట వలన అవ్యక్తము కారణ రూపము, వ్యక్తము కార్యరూపము, ఈ రెండు కూడా ఆయన స్వరూపాలే అనమాట. కాబట్టే అవ్యక్త రూపుడు, కారణ రూపుడు. కాబట్టి ఒకే ఒకడు సూక్ష్మ రూపుడు, వ్యక్త రూపుడు, వ్యక్త స్వరూపుడు అనగా కార్యరూపుడు. అంటే ఇక్కడ రెండు కూడా ఆయనే అన్న. వేరే వారు ఎవరన్నా ఉన్నారనుకోండి, అంటే సూక్ష్మ రూపంలో ఇంకొకరు ఉండి తర్వాత వ్యక్త రూపంలో అంటే ఏమిటి? విరాజిల్లేటువంటి వ్యక్త రూపుడే స్థూలంగా అనేక రూపుడై విరాజిల్లేటువంటి వాడు వేరే అనుకోండి, అప్పుడు ఇది అన్వయించుకోలేము. కానీ ఆ రెండు కూడా ఆయనే కాబట్టి, ఆ విష్ణు రూపే కాబట్టి ఏక అనేక స్వరూపాయ స్థూల సూక్ష్మ ఆత్మనే నమః. కాబట్టి అటువంటి ఆ యొక్క విష్ణుమూర్తికి అవ్యక్త వ్యక్త భూతాయ లేదు రూపాయ విష్ణవే ముక్తి హేతవే. హేతవ అంటే కారణభూతుడు అని అర్థం అండి. ముక్తి హేతవే అంటే ఏమిటి? ముక్తికి కారణమైనటువంటి వాడు. మనందరినీ ఆయన ప్రార్థిస్తున్నాం అంటే ముక్తి కోరకే అనమాట. కాబట్టి ముక్తి కారకుడైనటువంటి విష్ణువుకు నా నమస్కారం. ఏక అనేక స్వరూపాయ స్థూల సూక్ష్మ ఆత్మనే నమః. అవ్యక్త వ్యక్త భూతాయ, వాటిలో కొన్ని చోట్ల రూపాయ అని కూడా ఇవ్వబడింది అనమాట. అటువంటి విష్ణవే ముక్తి హేతవే. ఆ తర్వాత సర్గస్థితి వినాశానాం జగతో వచ్చ జగన్మయ మూలభూతో నమస్తస్మై విష్ణవే పరమాత్మనే. జగత్తు యొక్క సర్గస్థితి వినాశానం, సర్గ స్థితి వినాశానం మూడిటికి అన్నమాట. సృష్టి స్థితి లయలు అంటుంటాము. ఈ మూడు కూడా కానీ ఆయనే చేస్తాడంటే, ఆయన చేయకపోయినా కూడా ఆయన ద్వారా, ఆయన నియోగించినటువంటి వారి ద్వారా చేస్తున్నాడు అనమాట. మనకి ఉదాహరణకి ప్రెసిడెంట్ ఉన్నారు, అర్థమయ్యేలా చెప్పుకుంటే ప్రెసిడెంట్ ఏం చేస్తారు? ఆయన వచ్చి అన్ని పనులు చేయరు, కానీ ఆయన ద్వారా
ఆయన వేసినటువంటి చట్టముల ద్వారా, లేదు పార్లమెంట్ ఎప్పుడు ప్రెసిడెంట్ చేయరు, పార్లమెంట్ లో చట్టం చేసి దాన్ని తీసుకొని పోయి ప్రెసిడెంట్ ముందు పెడతారు అనమాట. ప్రెసిడెంట్ గారు అన్ని చూస్తారు. ఇక్కడే ఆయన యొక్క మొత్తం ఆయన పనంతా ఇదే అన్నమాట. అంటే చేసినటువంటి చట్టము సరిగా ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని చూచి చక్కగా ఈ చట్టాన్ని మనం ప్రయోగించవచ్చు, ప్రయోగించండి ఏమిటి అమలు చేయవచ్చు అని ఆయన ముద్ర పడాలి. ఆ ముద్ర పడిన తర్వాతనే దానికి ఒక చట్ట రూపం వస్తుందన్నమాట. అంతవరకు ఏమి రాదు దానికి. ఆ తర్వాత దాని ప్రకారం నడుచుకునే వాళ్ళకి కొన్ని అధికారాలు వస్తాయి, నడుచుకోవాల్సినటువంటి వాళ్ళకి కొన్ని విపరీతమైనటువంటి పరిణామాలు ఉంటాయి. అవన్నీ తర్వాత అన్నమాట. కాబట్టి ఇక్కడ చట్టం చేసి దాన్ని ప్రెసెంట్ ఆ విధంగా ఇక్కడ విష్ణుమూర్తి కూడా తాను స్వయంగా ఎటువంటి కార్యములు చేయవలను అని ఆలోచించి దానికి తగినటువంటి వారిని నియమించి వారి ద్వారా అన్ని నిర్వహిస్తుంటారు. కాబట్టి సృష్టి స్థితి లయాలకు అన్నిటి కూడా సర్గ స్థితి వినాశానం జగతో వచ్చే జగన్మయ. కాబట్టి జగత్ యొక్క సృష్టి స్థితి వినాశాలకు మూలభూతమైనటువంటి వాడు జగన్మయుడు, లోపల బయట అంతటా వ్యాపించి మూలభూతో నమస్తస్మై విష్ణవే పరమాత్మనే. కాబట్టి పరమోత్కృష్టమైనటువంటి స్వరూపం గలవాడైన విష్ణువుకు నా నమస్కారం అని ఈయన నమస్కరించి ఇంకా చెప్తున్నాడు ఏమని, ఆధారభూతం ఆధారభూతం విశ్వస్యాపి అనీయాంస అనీయాంసమనీయసాం అనీయాంస అనీయసాం ప్రణమ్య సర్వభూతస్థం అచ్యుతం పురుషోత్తమం జ్ఞాన స్వరూపం అత్యంతం నిర్మలం పరమార్థతః తమేవార్థస్వరూపేణ భ్రాంతి దర్శనత స్థితం విశ్వం గ్రసిష్ణుం విశ్వస్య స్థితౌ సర్గే తథా ప్రభుం ప్రణమ్య జగతాం ఈశం అజం ప్రణమ్య జగతాం ఈశం అజం అక్షరం అవ్యయం. అజం అక్షరం అవ్యయం, అది జగతామీశమజమం అజమక్షరం అవ్యయం అని ఆ విధంగా విడదీసుకోవాలి. జగతామీశం అజం అక్షరం అవ్యయం విశ్వం గ్రసిష్ణుం విశ్వస్య స్థితౌ సర్గే తథా ప్రభుం ప్రణమ్య జగతామీశమజం అక్షరం అవ్యయం కథయామి యథాపూర్వం దక్షాద్యైః ముని సప్తమైః పృష్టః ప్రోవాచ భగవాన్ అబ్జయోనిః పితామహః. అంటే ఈయన చెప్తున్నాను అనమాట, నీకు ఈ విషయాలను నేను చెప్తాను, కానీ అది ఏ విధంగా ఎవరికి ఏ విధంగా చెప్పినప్పుడు ఆ విధంగానే నేను నీకు చెప్తున్నాను అని చెప్తున్నామట. ఆధారభూతం విశ్వస్య అపి అనీయాంసం. ఇక్కడ అనీయం అంటే అత్యల్పం అని అర్థం అండి. అత్యల్పములో కూడా అనీయాంసం అనీయసాం అంటే ఏమిటి? ఉదాహరణకి ఒక బుట్టలో చిన్న చిన్న పళ్ళు ఉన్నాయి అనుకోండి, ఏదో మామిడి పళ్ళు ఏదో ఒకటి, దాంట్లో చాలా పళ్ళు ఉంటాయి, అన్ని కూడా చిన్న చిన్నవే ఉంటాయి. దాంట్లో కూడా అత్యంతమైనటువంటి ఒక చిన్నది ఉందనుకోండి. ఆ విధంగా చిన్నమైనటువంటి అల్పమైనటువంటి అనీయం అంటే అల్పం అనేది. అనీయసాం అనీయసాం అనీయాంసం అనీయసాం. అనీయసాం అంటే ఏమిటి? ఎన్నో అయినటువంటి సూక్ష్మమైనటువంటి అని అర్థం. అనీయసాం అంటే అనగా అనువంతటి అని అర్థం. అనీయం అంటే అనువంతటి, చిన్న ఆకారము గలవి అని. దాంట్లో కూడా అవి ఆత్మలు. కానీ ఈ ఆత్మలో కూడా వాటికంటే చిన్నవాడు ఎవరు? విష్ణుమూర్తి. వాటికంటే కూడా చిన్నవాడు కాబట్టే ఆయన జీవుల హృదయాల్లోకి ప్రవేశించి ఉండగలుగుతున్నాడు. అంటే అంతటి సూక్ష్మతముడు, అంతటి చిన్నది. ఒక వస్తువు ఇంత పరిమాణంలో ఉంది అనుకోండి, ఆ వస్తువు లోపలికి పోయి ఆ వస్తువులో చైతన్యాన్ని కలిగించాలి, చలనం కలిగించాలి అంటే లోపల నుంచి
మరి ప్రవేశించేటువంటి ఆ వస్తువు కూడా దానికంటే చిన్నదిగా ఉండాలి కదండి. దానికంటే పెద్ద వస్తువు ఏది పట్టదు కదండి. ఒక వస్తువు చిన్న వస్తువులు కొంచెం దానికంటే పెద్ద వస్తువులో పట్టగలదు, అంతేగాని దానికంటే చిన్న వస్తువులు. ఆ విధంగా ఇక్కడ ఎందుకు చెప్పబడిందంటే అనీయసాం అనగా అణువంతటి చిన్న ఆకారం అన్నమాట కలవి. వాటిలో ఆత్మలు వాటికంటే చిన్నవాడు, ఆ ఆత్మల కంటే కూడా చిన్నవాడైనటువంటి విష్ణువు. కాబట్టే జీవుల హృదయాలు ప్రవేశించి ఉండగలుగుతున్నాడు. కాబట్టే సూక్ష్మతముడు సర్వదూతముల యందు నియంతగా అట్లా ఇట్లా చేయి ఇట్లా నడుచుకొని శాసించి నడిపించేవాడు అనమాట. నియంత అనమాట. ఆధారభూతం విశ్వస్యాపి అనీయాంసం అనీయసాం. అటువంటి ప్రణమ్య సర్వభూతస్థం అచ్యుతం పురుషోత్తమం. ప్రణమ్య అంటే నమస్కరించారు. కాబట్టి అటువంటి అచ్యుతుడు అంటే పరిచ్ఛేదము ఇంతటి వాడు అనే పరిమితి విభాగము హద్దు లేనివాడు అనే అర్థం అంట, అవ్యయం అంట. అటువంటి భూతాలు ఒక పరిమితిని కలిగి ఉన్నాయి. మామూలుగా ఒక ఒక భూతం ఎన్నో భూతాలు ఉన్నాయి. ప్రాణులు అనుకోండి. ప్రాణులన్నీ కూడా ఒక పరిమితి ఉంటాయి సైజు. కాకపోతే దీంట్లో చిన్నవి పెద్దవి. ఎప్పుడో కొన్ని యుగాల క్రితం చాలా పెద్ద పెద్దవి జంతువులు ఉండేవి. అదేవిధంగా ఆఫ్రికాలో పెద్ద ఏనుగులు ఉండేవి. కానీ కాలక్రమంలో అవన్నీ కూడా చిన్న చిన్న రూపాలు. కానీ ఈ విధంగా భూతాలు ఏదో ఒక పరిమితిని ఉంటాయన్నమాట. కానీ ఈయన సర్వభూతస్థం అచ్యుతం పురుషోత్తం. ఈయనకి మాత్రం అటువంటి పరిమితి లేదన్నమాట. అటువంటి పరిమితి లేనటువంటి ఒక పరిమితి అంటూ ఏది లేకుండా ఒక హద్దుకు లోబడి ఉన్నటువంటి అటువంటి ఆ యొక్క విష్ణుమూర్తిని నేను నమస్కరిస్తున్నాను. ఇటువంటి పరిమితి లేనటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి నమస్కరిస్తున్నాను. అంతేకాదు జ్ఞాన స్వరూపం అత్యంతం నిర్మలం పరమార్థత తమేవ అర్థస్వరూపేణ భ్రాంతి దర్శనత స్థితం. ఆ తర్వాత అణువు కన్నా అణువైన వాడును, సర్వప్రాణి హృదయాల్లో నియంత్ర రూపంలో ఉండేవాడును, నాశనం లేనివాడును, సమస్త భూతకోటిలో ఉత్తముడే పురుషోత్తముడైన వానికి నమస్కరించి జ్ఞానమే స్వరూపమైన వాడును. జ్ఞానమే జ్ఞాన స్వరూపం అత్యంతం నిర్మలం పరమార్థత అని చెప్పండి. అత్యంతం నిర్మలం అంటే ఇక్కడ నమస్కరించి జ్ఞానమే స్వరూపమైన వాడును, తత్వ నిర్ణయ ప్రకారంగా మిక్కిలి నిర్మలుడైన వాడును, వ్యావహారిక నిర్ణయ ప్రకారంగా భ్రాంతి జ్ఞానంతో దృశ్య రూపంలో ఉన్నవాడునైనను. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి మనం. భ్రాంతి రూపంలో జ్ఞానంతో దృశ్య రూపంలో ఉన్నవాడునైనా అని అర్థం. అంటే మనం అన్ని చూస్తుంటాం. అందుకే ఈ ప్రపంచం అంతా కూడా ఏదో చెప్తుంటారు ఒక కళ అని. చాలా మంది కవులు చాలా విధాలుగా చెప్తుంటారు అనమాట. ఇదంతా ఒక భ్రాంతి అని. ఇది కూడా ఈ భ్రాంతిలోనే మనము ఒక వస్తువును ఇది అది 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 మనం అని చెప్పుకుంటున్నాం అనమాట. ఈ విధంగా భ్రాంతి జ్ఞానంతో దృశ్య రూపంలో ఉన్నవాడు ఎవరు? విష్ణువు. అది ఏమిటి? వ్యావహారికంగా అనమాట. అదే తత్వ నిర్ణయ ప్రకారంగా మిక్కిలి నిర్మలుడైన వాడును, వ్యావహారిక నిర్ణయ ప్రకారంగా భ్రాంతి జ్ఞానంతో దృశ్య రూపంలో ఉన్నవాడునైనటువంటి అటువంటి విష్ణువుకు నమస్కరించి, అంతేకాదు విశ్వాన్ని కాల రూపంలో గ్రహించేటువంటి వాడును. విశ్వం గ్రసిష్ణుం విశ్వస్య స్థితౌ సర్గే తథా ప్రభుం ప్రణమ్య జగతాం ఈశం అజమం అక్షరం అవ్యయం. అజమం అక్షరం అక్షరం అన్నారు. అంటే ఏమిటి? క్షరం అంటే నశించిపోయడం. కానీ అక్షరం అంటే ఏమిటి? పుట్టుగా వర్ణం లేనటువంటి అనమాట. కాబట్టి ఇక్కడ విష్ణువు నమస్కరించి విశ్వాన్ని కాల రూపంలో గ్రసించేవాడు. గ్రహించేదంటే ఏమిటి? గ్రసనం అంటే మింగటం అని అర్థం అండి. అంటే లయింపజేయడం అని అర్థం. గ్రసించేటువంటి. అందుకని ఇక్కడ గ్రసిష్ణుం విశ్వం గ్రసి ఇష్ణుం విశ్వస్య స్థితౌ సర్గే తథా ప్రభుం. ఆ విశ్వాన్ని సృష్టించడంలోను పోషించడంలోనూ సర్వత్రా స్వతంత్రుడైన వాడును, జగత్తుకు ప్రభువైనటువంటి వాడును, తథా ప్రభుం ప్రణమ్య జగతాం ఈశం. ప్రణమ్య అంటే నమస్కరించి, జగతాం ఈశం అంటే అవ్యయుడైనటువంటి విష్ణువుకు, జగత్తుకు ప్రభు అయిన వాడును, పుట్టుగా మనం లేని వాడును, అవ్యయుడైనటువంటి విష్ణువుకు నమస్కరించి నీకు ఏ విధంగా చెప్పబోతున్నాను. పూర్వం దక్షుడు మున్నగు మునీంద్రులు ప్రశ్నించగా కథయామి. కథయామంటే చెప్పబోతున్నాను.
ఏ విధంగా చెప్పబోతున్నాను? యథా పూర్వం, పూర్వం అంటే ముందు, యథా అంటే ఏ విధంగానైతే దక్షాత్ దక్షాద్యై, దక్ష ఆద్యై, ఆద్య అంటే మున్నగు వారండి. దక్షాద్యై ముని సప్తమై, అంటే దక్షుడు మున్నగు మునీంద్రులుకి, మునీంద్రులు ప్రశ్నించగా, పృష్ట అంటే ప్రశ్నించబడిన వాడై, ఎవరు ప్రోవాచ, ఎవరు చెప్పారు ఆ విధంగా ప్రశ్నించబడిన వాడైనటువంటి భగవాన్ అబ్జయోని, పద్మ సంభవుడు అయినటువంటి పితామహుడు ప్రశ్నించగా, భగవంతుడు పద్మ సంభవుడు అయినటువంటి పితామహుడు వారికి చెప్పిన విషయాన్ని నీకు చెప్తున్నాను. అంటే ఏమిటి? పురగాలము దక్షుడు మున్నగు మునీంద్రులు ప్రశ్నించగా, పద్మ సంభవుడైనటువంటి పితామహుడు వారికి చెప్పిన విషయాన్ని నీకు చెప్తున్నాను. కథయామి యథా ఆ పూర్వం దక్షాద్యై ముని సప్తమై పృష్ట ప్రోవాచ భగవాన్ అబ్జయోని పితామహ. అంటే ఫలాని సమయంలో ఫలాని వాళ్ళకి చెప్పిన విధంగా నేను నీకు చెప్తున్నాను అంటున్నాను. ఆ విధంగా ఇక్కడ దక్షాదులు అంటే దక్షుడు ఉన్నటువంటి వారు అడగగా, మునీంద్రులు ప్రశ్నించగా ఎవరికి చెప్పారు? వారికి పద్మసంభుడైనటువంటి పితామహుడు వారికి చెప్పిన విషయాన్ని నేను నీకు చెప్పబోతున్నాను అని చెప్పి, తైశ్చ ఉక్తం పురుకుస్సాయ భూభుజే నర్మదా తటే సారస్వతాయ తేనాపి మహ్యం సారస్వతేన చ. కాబట్టి ఇక్కడ మనకి సందేహం రావచ్చు, ఈయన ఏదో చెప్తున్నాడు, మరి పరాశరుడు ఏం చెప్తున్నాడు? అక్కడ దక్షుడు మున్నగు వారికి ఏ విధంగానైతే వారు అడుగగా, వారు ప్రశ్నించగా అండి, వారు స్వయంగా బ్రహ్మ వారి దగ్గర పోయి చెప్పలేదు, ఎదుగా ప్రశ్నించగా వారి బ్రహ్మ చెప్పిన విధముగా అని చెప్పాడు. అది బాగానే ఉంది. మరి ఈయనకి ఎలా తెలుస్తుంది? పరాశరుడికి ఎలా తెలుసు ఆ విషయాలన్నీ కూడా అని మనకి సందేహం రావచ్చు. అంటే బలాని వాళ్ళు చెప్పినట్లుగా నేను నీకు చెప్తున్నానంటే అది అర్థం అవుతుంది, మరి వాడు చెప్పిన విషయం మనకి ఎలా తెలిసింది అనేటువంటి సందేహం మనకి రావచ్చు. అందుకు తైశ్చ ఉక్తం పురుకుస్సాయ, ఇక్కడ వారు తెలుసుకున్న విషయాన్ని ఆ నర్మదా నదీ తీరంలో, నర్మదా తటే పురుకుస్తునికి వివరించగా, పురుకుస్తుడైనటువంటి రాజు వివరించగా, ఆ పురుకుస్తుడు సారస్వతునికి చెప్పగా, ఆ సారస్వతుడు నాకు చెప్పడము జరిగింది. కాబట్టి చివరికి ఈయనకి ఎవరు చెప్పారు? సారస్వతుడు చెప్పారు. సారస్వతాయ తేనాపి మహ్యం సారస్వతే చ. మహ్యం అంటే నాకు అని అర్థం. కాబట్టి ఆ విధంగా సారస్వతుడు ద్వారా నాకు ఈ విషయము తెలిసిందనమాట. కాబట్టి తైశ్చ ఉక్తం పురుకుస్సాయ భూభుజే నర్మదాతటే సారస్వతాయ తేనాపి మహ్యం సారస్వతేన చ అని చెప్పి ఈ 9 శ్లోకాల్లో విష్ణుమూర్తిని గురించి చెప్పడం, ఆ తర్వాత స్థుతించడం, ఆ తర్వాత ఈ విషయాలన్నీ కూడా నీకు చెప్పబోయే విషయాలు నాకు ఎలా అందినది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మని సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే నమో హిరణ్య గర్భాయ హరయే శంకరాయ వాసుదేవాయ తారాయ సర్గస్థిత్యంతకారిణే ఏకానేక స్వరూపాయ స్థూల సూక్ష్మాత్మనే నమః అవ్యక్త వ్యక్త భూతాయ విష్ణవే ముక్తిహేతవే సర్గస్థితి వినాశానాం జగతో వచ్చ జగన్మయః మూలభూతో నమత్తస్మై విష్ణవే పరమాత్మనే ఆధారభూతం విశ్వస్యాప్యనీయాం సమనీయసాం ప్రణమ్య సర్వభూతస్థం అచ్యుతం పురుషోత్తమం జ్ఞాన స్వరూపమత్యంతం నిర్మలం పరమార్థతః తమేవార్థస్వరూపేణ భ్రాంతి దర్శన తత్తితం విశ్వం గ్రసిష్టం విశ్వస్య స్థితౌ సర్గే తథా ప్రభం ప్రణమ్య జగతామీశం అక్షరం అవ్యయం కథయామి యథా పూర్వం దక్షాధ్యైర్మునిసప్తమైః పృష్టః ప్రోవాచ భగవాన్ అవ్యయోనిః పితామహః తైశ్చ ఉక్తం పురుకుస్సాయ భూభుజే నర్మదా తటే సారస్వతాయ తేనాపి మహ్యం సారస్వతేన చ అని చెప్పి ఈ విధంగా మనకి విషయాన్ని చెప్పబోతున్నాడు. ఆ విషయాన్ని 2-3 అంటే సృష్టి క్రమం ఎలా జరిగినది, ఆ తర్వాత ఇంద్రియాల గురించి అవి ఎలా సృష్టించబడ్డాయి, తర్వాత భూత సృష్టి, తర్వాత ఇంద్రియ సృష్టి, వీటి గురించి బ్రహ్మాండ సృష్టి, ఈ విధంగా ఒక్కొక్క విషయాన్ని కూడా చాలా
విస్తృతంగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఎవరి చేత? పరాశరుడి చేత మైత్రేయునికి ఏ విధంగా అతని ద్వారా చెప్పబడింది. ఏ విధంగానైతే దక్షుడు మున్న మునులకి బ్రహ్మ చెప్పిన విషయాన్ని వారు తరువాత పురుపుస్తులు చెప్తే, ఆ తరువాత దాన్ని సారస్వతులు చెప్తే, ఆ విషయాన్ని నాకు తెలియపరచడం జరిగింది. ఆ తెలుసుకున్న విషయాన్ని నేను నీకు చెప్తానని చెప్పి ఈ తర్వాత ఈ 9వ శ్లోకం అంటే 10వ శ్లోకం నుంచి ఆ విషయాన్ని చెప్పబడుతుంది అనమాట. పరాణం పరమ. మనకి పురుకుచ్చుడికి ఎవరు 5-6 నిమిషాలు ఉన్నట్లుంది ఇంకా కూడా, కాబట్టి కొన్ని శ్లోకాలు చెప్పుకుందాం. పరాణం పరమ పరమాత్మ ఆత్మ సంస్థిత రూపవర్ణాది నిర్దేశ విశేషేణ వివర్జిత. ఇక్కడ మనం ముఖ్యంగా సృష్టి యొక్క ఏ విధంగా జరిగిందనే దానికి మనకి విష్ణువు ప్రాధాన్యత, అంటే విష్ణు పరంగా మనం చాలా క్లారిటీ ఉండాలి మనకి. కాబట్టి కొంత ఈ చదువుకునేటప్పుడు కానీ ఇతరత్రలా కానీ మిగిలినటువంటి విషయాలు ఇంతకు ముందే చెప్పుకున్నాము, అవన్నీ మర్చిపోయి దీనికి అన్నిటికీ మూల కారణం విష్ణువే అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరలా ఒక్కని చెప్పబడుతుంది అనమాట. కాబట్టి ఈ సర్వం జగత్ మనం ఎప్పుడు అనుకుంటుంటాం, సర్వం జగత్ విష్ణుమయమనే చెప్పుకుంటాం. విష్ణువే దీనికంటే మూల కారణం అనేటువంటి విషయాన్ని చాలా మంది, మనమే కాదు చాలా మనకి పూర్వీకులు, మనం చదువుకుంటున్నాం, మన పూర్వీకులంతా కూడా ఎంతో మంది ఈ విషయాన్ని రామానుజ వారు కానీ అంతకుముందు కానీ విష్ణు పరత్వం అంటే ఏమిటి, విష్ణువే పరత్వం అంటే సుప్రీం అనే అర్థం అనుకోండి. విష్ణువే సుప్రీం అనేటువంటి విషయాన్ని వాళ్ళు అనేకమైనటువంటి దృష్టాంతాలతో చెప్తారనమాట. అనేక సభల్లో ఆ విషయాన్ని తెలిపి దాన్ని ప్రచారంలో తెచ్చి ఆ విధంగా వారు మనకి అందించారు అనమాట. విష్ణు పరత్వం అనేది మనకి అందించారు. దాన్ని మనం ఈ విధంగా చదువుకుంటాం అనమాట. పరహ పరాణం పరమః పరమాత్మ ఆత్మ సంస్థిత. ఆ విష్ణువు దృశ్యమాన ప్రపంచం కన్నా పరుడు. పరహ అంటే పరుడు అని అర్థం. అంటే ఏమిటి, దీనికి అన్నిటికీ కూడా పైన ఉండేటువంటి వాడు. అంటే ఏమిటి, మనం చూచేటువంటి వాటికి అన్నిటికీ కూడా అధిక శక్తిని కలిగినటువంటివి కనుక అవి పరములు. అంటే వీటన్నిటికంటే కూడా పరహ పరాణం అంటే ఇంద్రియముల కన్నా వాటిచే గ్రహింపబడే పదార్థాలు ఏ విధంగా అధిక శక్తిని కలిగినటువంటివో ఆ విధంగా అవి పరములు అవుతాయి అన్నమాట. కాబట్టి వీటి అన్నిటికీ అంటే కూడా పరుడైనటువంటి ఏమిటి, శ్రేష్ఠ అయినటువంటి వాడు ఎవరు, విష్ణుమూర్తి. కాబట్టి ఆ విష్ణువు దృశ్యమాన ప్రపంచం కన్నా పరుడు. దృశ్యమానం అంటే ఏమిటి, మనకు కనబడేటువంటి ప్రపంచం కన్నా కూడా పరుడు. పరం అని భావించి అన్నిటికన్నా కూడా పరముడు. పరమ పరమాత్మ ఆత్మ సంస్థిత అంటే పరమాత్మగా నిర్ణయింపబడ్డవాడు. అదేవిధంగా సర్వ జీవాంతర్యామిగా ఉండేవాడు. రూపవర్ణాది నిర్దేశ విశేషణ వివర్జిత. సర్వాంతర్యామి అంటే మనం అన్ని చెప్పుకోవచ్చు. ఏదో చెప్తారు సైన్స్ లో, ఏం చెప్తారు మీకు, ఉండే కొట్టుకునేంత వరకు కూడా మనిషి జీవించి ఉంటాడని చెప్తారు. సరే, ఆ గుండె కొట్టుకోవాలంటే ఏమిటి కావాలి, దాంట్లో రక్తం ప్రసరిస్తూ ఉండాలి, అదేవిధంగా బీపీ ఇంత ఉండాలి, శరీరం యొక్క ఉష్ణోగ్రత ఇంత ఉండాలి, అన్నీ చెప్తాను, బాగానే ఉంది. ఇవన్నీ ఎవరు నియంత్రిస్తారు మరి? అంటే హృదయం కదలిక ఉండాలంటే ఎవరో ఒకరు నియంత్రించాలి కదండి. దాన్ని ఎవరో ఒకరు కంట్రోల్ చేయాలి కదా. హృదయం ఎప్పుడో 120/80 ఉండాలి బీపీ అంటారు. మరి మనం చెప్పుకోవచ్చు ఇంత ఉప్పు తగ్గిస్తే అది అన్ని కరెక్టే, కానీ చివరికి ఎవరు దీన్ని శాసిస్తారు, ఎవరు శాసించి దీన్ని ఒక క్రమ పద్ధతిలో నడుపుతారు, అతడే విష్ణు అన్నమాట. అందుకే సైన్స్ లో మా చిన్నప్పుడు, అంటే నేను సుమారు ఇంటర్మీడియట్ లో ఇప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు మాకు ఒక సైన్స్ టీచర్ ఉండేవాడు. ఆయన వచ్చి పాఠం అంతా చెప్తారు, ఫిజిక్స్ అది ఇది. ఇంకో టీచర్ వస్తారు, బాటనీ గురించి చెప్తారు, అంటే వృక్షముల శాస్త్రం చెప్తారు. ఇంకో జువాలజీ ఆయన వచ్చి చెప్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక సంస్కృతం క్లాస్ ఉండేదన్నమాట. ఆయన వచ్చేవారు. ఆయన వచ్చి, ఏదా ఈరోజు మీకు ఫిజిక్స్ అయింది, తర్వాత కెమిస్ట్రీ రసాయన శాస్త్రం అయిపోయింది, భౌతిక శాస్త్రం అయిపోయింది, అదేవిధంగా ఇంకో శాస్త్రం అన్ని అయిపోయింది కదరా, నేనంతా మీకు అన్నిటికీ కలిపి ఒకే మాట చెప్తాను, మీకు ఏమీ లేదు, ఆల్ సైన్సెస్ లీడ్స్ టు ఫిలాసఫీ అంటాడు ఆయన. అంటే ఆయన ఏం చెప్పావు అంటే, నువ్వు పోయావరా ల్యాబ్లోకి పోయి అక్కడ ఏం చేసావు, నువ్వు ఏదో టెస్ట్ ట్యూబ్ లో 2 రసాయనాలు కలుపుతావు, ఆయన అడుగుతాడు ఏమొచ్చిందని, ఏదో తెల్లటి ద్రవం వచ్చింది, దాని యొక్క రంగు రుచి దానిపైన రాస్తా, అన్ని అయిపోయింది, సరే రాసేది ఇస్తావు. నేను ఒక ప్రశ్న వేస్తాను రా, నీకు ఆ రంగే రావాలని ఎవరు చెప్పారు చెప్పు. అంటే ఏదైనా ప్రయోగం చేసినప్పుడు ఇలాగే ఉండాలని ఎవరు చెప్పారు? దీన్ని ముందుగానే నిర్ణయించడం జరిగిందా ఎవరి చేత అంటే
అలా నువ్వు ప్రశ్నిస్తూ పోయావు అనుకో, చివరికి ఎంత గొప్ప శాస్త్రవేత్తకైనా కూడా చివరికి ఒక మాట అంటా అనమాట, ఇదంతా కూడా దేవుడు జరిగింది. అంటే ఏమిటి? అన్నీ కూడా ఆల్ సైన్స్ లీడ్స్ టు ఫిలాసఫీ. ఎందుకంటే ఇంకా దానికి మించి మనం ఏం చేయలేము. ఇది ఇలా వచ్చిందని మాత్రం చెప్పుకుంటూ పోతాం, చివరికి ఈ చివరిది ఎలా వచ్చింది. అందుకే చాలా మంది చెప్తుంటారు, శ్రీహరికోటలో రాకెట్ లాంచ్ చేసేదానికి ముందు అక్కడ ఉండేటువంటి ఆ చైర్మన్ ఆయన దాని యొక్క నమూనాను తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర పెడతారు. లేదు అక్కడే ఒక చెంగాలం కూడా ఏదో ఒకటి ఉంది అక్కడ ఆ పరిసర ఆ ప్రాంతంలోనే, దాని ముందు పెడతారు ఒక నమూనా అన్నమాట. అంటే రేపు మనం పైకి పంపించబోయేటువంటి ఒక రాకెట్ నమూనాను పెట్టి ఆ దేవుడి ముందు ఆయన ప్రార్థిస్తారనమాట, బాబు ఇది సక్రమంగా జరిగేలాగా చూడమని చెప్పి. మరి ఎంత గొప్ప సైంటిస్ట్ అండి వారు. అయినా కూడా చివరికి నమ్మకం దీనిపైనే పెడతారు, దైవం పైనే. అంటే తప్పని కాదు దాంట్లో. అందుకు కొంతమంది అనుకుంటారు, అంత పెద్ద సైంటిస్ట్ శాస్త్రవేత్తలు దాన్ని చివరికి అదే నమ్ముకోవాల్సిందే మనం. ఎంత పెద్ద శాస్త్రవేత్త అయినా కూడా చివరికి దైవాన్ని నమ్ముకొని పనిచేయడం. దీనివల్ల రెండు లాభాలు ఉంటాయి. ఒకటి, దైవాన్ని నమ్ముకొని పనిచేసిన దానివల్ల మీ పనిలో ఎటువంటి తక్కువలు ఉండవు, ఇంకా ఎక్కువే పనిచేస్తారు. కానీ అది విఫలమైనప్పుడు మీకు ఒక ఊత ఉండాలి. ఏదైనా ఒక పని చేసిన విఫలమైంది అనుకోండి, ఆ విఫలానికి మనం తల్లడిల్లి పోకూడదు అనమాట. ఆ సమయంలో మనం అనుకుంటాం అంతా దైవాధీనం ఏదో జరిగిపోయింది. అలా కాకుండా మనం తల్లడిల్లిపోయాం అనుకోండి, ఒక ర్యాకెట్ అయితే కొన్ని కోట్లు నష్టం దేశానికి, దేశ ప్రజలు, అదేవిధంగా దేశ అధినేత, వీళ్ళందరి ఆశలో ర్యాకెట్ పైన ఉంటుందన్నమాట. 800 కోట్లు 900 కోట్లు అవుతుంది అనుకోండి, అది మొత్తం సముద్రంలో పడిపోతే అంత డబ్బు పోయినట్లే. మరి ఎంతగా కుంగిపోవాలి, మనం పైసా పోతేనే కుంగిపోతుంది. కానీ ఆ కుంగుబాటు కాకుండా అంత దైవాధీనం అనేటువంటిది. కాబట్టి దైవము అనేటువంటి పదార్థం మనం ఆ విధంగా తీసుకోవాలి. అంతేగాని నిజంగా దేవుడే రాకెట్ని అక్కడ తీసుకోమని అక్కడ వదలడు అని. ఇటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనల్ని ఎటువంటి కుంగుబాటుకి కూడా లొంగదీయకుండా మరలా ముందుకు నడిపించేటువంటి ఒక శక్తి అన్నమాట దైవం అనేది. కాబట్టి ఆ విధంగా ప్రపంచం కన్నా పరుడు, దేనికి? దృశ్యమాన ప్రపంచం కన్నా కూడా పరమని భావించి అన్నింటికన్నా కూడా పరముడు, పరమాత్మగా నిర్ణయింపబడ్డవాడు, సర్వ జీవ అంతర్యామిగా ఉండేవాడు, సర్వజీవాంతర్యామిగా ఉండేవాడు. అంతేకాదు రూపం వర్ణం ఉన్న వాటిచే నిర్దేశించడానికి వీలు కాని ఏ విషయం చేత నిర్వచింపదక్యం కాని శుద్ధతత్వమే ఆ విష్ణు. ఇంకొక తమాషా విషయం వచ్చింది ఇక్కడ, రూప వర్ణాది నిర్దేశ విశేషణ వివర్జిత అన్నారు. వివర్జితం అంటే ఏమిటి? వదిలివేయబడ్డాడు, లేనటువంటి వాడు. మనం అనుకోవచ్చు విష్ణుమూర్తిని మనం ఎన్నో రూపాల్లో చెప్తుంటాం కదా, ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి కదా, ఎన్నో స్తోత్రాల్లో ఆయన యొక్క రూపాన్ని, ఆయన యొక్క భుజబలాన్ని, ఆయన అలంకరించేటువంటి అనేక విధమైనటువంటి అస్త్రముల శాస్త్ర ఆయుధములను కానీ, లేదు అనేక విధమైనటువంటి ఆభరణాలు, వీటన్నిటిని వర్ణించి ఎన్నో అంటే అవన్నీ ఏమిటి? అవన్నీ మనము ఒక రూపమును భావించి ఆ రూపంలో వర్ణించడమే. కానీ ఆయనకి రూపము వర్ణము ఉన్న వాటిచే నిర్దేశించడానికి వీలు కానటువంటి, అదే శ్రీరాముడు అన్నాను. శ్రీరాముడు ఇలా రూపంలో ఉంటాడు, ఇలా రంగు ఉంటుంది, ఆయన రాజుగా ధరించినటువంటి ఆభరణాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం వర్ణించుకున్నటువంటి. కానీ నిజంగా విష్ణువు యొక్క రూపము వర్ణము ఉన్న వాటిచే నిర్దేశించడానికి వీలు కానటువంటి, ఏ విషయం చేత కూడా నిర్వచించ శక్యము కానటువంటి శుద్ధ తత్వమే ఆ విష్ణు. పరహ పరాణం పరమ పరమాత్మ ఆత్మ సంస్థిత రూపవర్ణాది నిర్దేశ విశేషణ వివర్జిత అపక్షయ వినాశాభ్యాం పరిణామద్భిర్జన్మభి వర్జిత శక్యతే వక్తుం యస్తదా అస్తి ఇది కేవలం. కాబట్టి అపక్షయం అంటే ఏమిటి? క్షీణించడం. అపక్షయ వినాశాభ్యాం, వినాశం అంటే నశించిపోవడం, క్షీణించడం వేరు, నశించిపోవడం వేరు. క్షీణించడం తగ్గిపోవడం అనమాట. నశించిపోవడం అంటే పూర్తిగా లేకుండా పోవడం, వినాశం అయిపోవడం.